హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్డ్ మరియు తొమ్మిదో అదే 10వ భాగం 9 కాదు 10వ భాగాన్ని చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ప్రత్యేకంగా తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగము షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ప్రత్యేకంగా తెలుపుతుంది? 9వ భాగం, 10వ భాగం, 11, 12. ఆన్సర్ 10వ భాగం. భారత రాజ్యాంగంలోని 10వ భాగం దేశంలోని వెనుకబడిన షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల ప్రత్యేక పరిపాలనా పద్ధతిని వివరిస్తుంది. రాజ్యాంగంలోని 10వ భాగంలో ఏ ఆర్టికల్స్ అంతర్భాగంగా ఉన్నాయి? ఆర్టికల్ 243 నుంచి 243 ZO వరకు, ఆర్టికల్ 244 మరియు 244A, ఆర్టికల్ 245 నుండి 255 వరకు, ఆర్టికల్ 300 మరియు 300A. ఆన్సర్ ఆర్టికల్ 244 మరియు 244A. 10వ భాగంలో కేవలం రెండు ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 244 షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి, ఆర్టికల్ 244A అస్సాంలోని స్వయం ప్రతిపత్తి రాష్ట్రం గురించి చెబుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం 5వ షెడ్యూల్డ్ నిబంధనల క్రింది ఏ రాష్ట్రాలకు వర్తించవు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఆన్సరు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు 5వ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ 4 రాష్ట్రాలకు 6వ షెడ్యూల్ వర్తిస్తుంది. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర గిరిజన శాఖ మంత్రికి, భారత రాష్ట్రపతికి, భారత పార్లమెంట్కి. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర గిరిజన శాఖ మంత్రికి, భారత రాష్ట్రపతికి, భారత పార్లమెంట్కి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా గుర్తించే, మార్చే లేదా రద్దు చేసే సర్వాధికారాలు రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి. రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే ముందు ఎవరిని సంప్రదించాలి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నరు, కేంద్ర కేబినెట్ను, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర గవర్నర్ను. 5వ షెడ్యూల్డ్ ప్రకారం రాష్ట్రపతి ఆయా రాష్ట్ర గవర్నర్తో సంప్రదించిన తర్వాతే షెడ్యూల్డ్ ప్రాంతాల సరిహద్దులను మారుస్తారు. 5వ షెడ్యూల్డ్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం ఎంత? 8, 10, 12, 14. ఆన్సర్ 10. ప్రస్తుతం భారతదేశంలో 10 రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ఈ 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్నాయి. 5వ షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయబడే గిరిజన సలహా మండలిలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు? 5వ షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయబడే గిరిజన సలహా మండలిలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు? 15, 20, 25, 30. ఆన్సర్ 20 మంది. 5వ షెడ్యూల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం 20 మందికి మించకుండా సభ్యులతో కూడిన ఒక సలహా మండలిని ఏర్పాటు చేయాలి. గిరిజన సలహా మండలిలోని మొత్తం సభ్యుల్లో ఎంత వంతు మంది ఆ రాష్ట్ర శాసనసభలో గిరిజన ఎమ్మెల్యేలు అయి ఉండాలి? 1/2, 3/4, 2/3, 1/4. ఆన్సర్ 3/4. మొత్తం 20 మంది సభ్యులలో 30 వంతు అనగా 15 మంది ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎస్టీ ప్రతినిధులు అయి ఉండాలి. ఒక రాష్ట్రంలో గిరిజన తెగ ఉన్నప్పటికీ అక్కడ షెడ్యూల్డ్ ప్రాంతాలు లేకపోతే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయవచ్చా? అసలు వీలు పడదు. రాష్ట్రపతి ఆదేశిస్తే ఏర్పాటు చేయవచ్చు, గవర్నర్ సొంత నిర్ణయంతో చేయవచ్చు, హైకోర్టు అనుమతితో చేయవచ్చు. ఆన్సర్ రాష్ట్రపతి ఆదేశిస్తే ఏర్పాటు చేయవచ్చు. షెడ్యూల్డ్ ప్రాంతాలు లేకపోయినా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఆదేశిస్తే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి గవర్నర్ ఎవరికి వార్షిక నివేదిక సమర్పించాలి? షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి గవర్నర్ ఎవరికి వార్షిక నివేదికను సమర్పించాలి? కేంద్ర హోంమంత్రికి, భారత ప్రధానమంత్రికి, భారత రాష్ట్రపతికి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రికి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి కోరిన ఏ సమయంలోనైనా గవర్నర్ ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనపై నివేదికను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగబద్ధమైన విధి. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చేసిన ఒక చట్టం షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా ఆపే అధికారం లేదా మార్పులతో వర్తింపజేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జిల్లా కలెక్టర్కు. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్కు ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాల రక్షణ దృష్ట్యా
కేంద్ర, రాష్ట్ర చట్టాలను మార్చే లేదా నిలిపివేసే అసాధారణ అధికారం గవర్నర్‌కు ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో శాంతి భద్రతలు, సుపరిపాలన కోసం గవర్నర్ నిబంధనలు చేసేటప్పుడు ఎవరిని సంప్రదించడం తప్పనిసరి? రాష్ట్ర మంత్రిమండలిని, గిరిజన సలహా మండలిని, కేంద్ర ప్రభుత్వాన్ని, కేవలం హైకోర్టును? ఆన్సర్ గిరిజన సలహా మండలిని. గవర్నర్ గిరిజన భూముల బదలాయింపు, వడ్డీ వ్యాపారం నియంత్రణపై చట్టాలు చేసేటప్పుడు ఆ రాష్ట్రంలోని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఖచ్చితంగా సంప్రదించాలి. గవర్నర్ షెడ్యూల్డ్ ప్రాంతాల కోసం చేసే నిబంధనలు లేదా చట్టాలు చెల్లుబాటు కావాలంటే ఎవరి ఆమోదం తప్పనిసరి? రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర పార్లమెంటు, భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. గవర్నర్ చేసిన ఏ నియమమైనా లేదా చట్టమైనా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే చట్టబద్ధత సాధిస్తుంది. 5వ షెడ్యూల్డ్ ప్రకారం గిరిజన ప్రాంతాలలో గవర్నర్ క్రింది ఏ అంశాన్ని నియంత్రిస్తూ చట్టాలు చేయవచ్చు? గిరిజనేతరులకు గిరిజన భూముల బదలాయింపు నిషేధించటం, గిరిజనులకు డబ్బులు అప్పుగా ఇచ్చే వడ్డీ వ్యాపారాలను నియంత్రించటం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూములు కేటాయింపు క్రమబద్ధీకరించడం పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గిరిజనులు ఆర్థిక, సామాజిక రక్షణ కోసం భూముల బదలాయింపు మరియు వడ్డీ వ్యాపారాలపై కఠినమైన నిబంధనలు చేసే అధికారం గవర్నర్కు ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపే నిబంధన ఏది? 5వ షెడ్యూల్లోని పారా 3, 6వ షెడ్యూల్లోంచి పారా 5, ఆర్టికల్ 243, ఆర్టికల్ 246. ఆన్సర్ 5వ షెడ్యూల్లోని పారా 3. 5వ షెడ్యూల్లోని పారా 3 పారా కాదు, అది పేరా. 5వ షెడ్యూల్లోని పేరా 3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల నిర్వహణపై కేంద్ర కార్యనిర్వాహక వర్గం రాష్ట్రాలకు తగిన ఆదేశాలు జారీ చేయవచ్చు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల సంక్షేమం మరియు పరిపాలనను పరిశీలించడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది? ఆర్టికల్ 338, ఆర్టికల్ 339, 340, 342. ఆన్సర్ ఆర్టికల్ 339. ఆర్టికల్ 339 1 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, ఎస్టీల సంక్షేమంపై నివేదిక ఇవ్వడానికి రాష్ట్రపతి కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 339 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల స్థితిగతులపై నియమించబడిన మొదటి కమిషన్ ఏది? యుఎన్ దేబర్ కమిషన్, దిలీప్ సింగ్ బూరియా కమిషన్, లోకూర్ కమిషన్, వర్జీనియస్ కాకా కమిటీ? ఆన్సర్ యుఎన్ దేబర్ కమిషన్ 1960. 1960లో యుఎన్ దేబర్ అధ్యక్షతన మొదటి షెడ్యూల్డ్ ఏరియాస్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ను ఏర్పాటైంది. షెడ్యూల్డ్ ప్రాంతాల అధ్యయనం కోసం 2002లో నియమింపబడిన రెండవ కమిషన్ ఏది? బిడి శర్మ కమిషన్, దిలీప్ సింగ్ బూరియా కమిషన్, జస్టిస్ వర్మ కమిషన్, హనుమంతరావు కమిటీ? ఆన్సర్ దిలీప్ సింగ్ బూరియా కమిషన్. దేబర్ కమిషన్ తర్వాత 2002లో దిలీప్ సింగ్ బూరియా నేతృత్వంలో రెండవ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5వ షెడ్యూలులో పేర్కొన్న నిబంధనలు పార్లమెంటు సవరించాలనుకుంటే ఏ విధమైన మెజారిటీ అవసరం? 5వ షెడ్యూలులో పేర్కొన్న నిబంధనలను పార్లమెంటు సవరించాలనుకుంటే ఏ విధమైన మెజారిటీ అవసరం? ప్రత్యేక మెజారిటీ 2/3, సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల ఆమోదం, అసలు పార్లమెంటుకు సవరించే అధికారం లేదు. ఆన్సర్ సాధారణ మెజారిటీ. 5వ షెడ్యూల్లో మార్పులు పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా సాధారణ మెజారిటీతో చేయవచ్చు. దీన్ని ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణగా పరిగణించరు. సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1997 కేసు ఏ అంశానికి సంబంధించినది? పంచాయతీరాజ్ చట్టం, గిరిజన భూములు ప్రైవేటు వ్యక్తులకు, మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇవ్వటం నిరోధించటం, అస్సాం సరిహద్దుల్లో మార్పులు, గిరిజన రిజర్వేషన్లు రద్దు? ఆన్సర్ గిరిజన భూములు ప్రైవేటు వ్యక్తులకు, మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇవ్వటం నిరోధించటం. సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పులో 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని భూములను ప్రైవేటు మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నది. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ఏ ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, అస్సాం, త్రిపుర, మణిపూర్? ఆన్సర్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. దీనిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ AMTM, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 6వ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్లో పరిపాలన కోసం వేటిని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అనుమతినిస్తుంది? గిరిజన సలహా మండలి, స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్లు, ప్రత్యేక గిరిజన కోర్టులు, రీజనల్ ప్లానింగ్ బోర్డులు? ఆన్సర్ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్లు. 6వ షెడ్యూల్ కింద గిరిజన తెగకు స్థానిక స్వపరిపాలన అందించడానికి అటానమస్ డిస్టిక్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తారు.
ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండలిలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు? 20 మంది, 30 మంది, 40 మంది, 25 మంది. ఆన్సర్ 30 మంది. 6వ షెడ్యూల్ ప్రకారం ప్రతి జిల్లా కౌన్సిల్లో గరిష్టంగా 30 మంది సభ్యులు ఉంటారు. అస్సాంలో బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ దీనికి మినహాయింపు ఉంది. జిల్లా మండలిలోని 30 మంది సభ్యులలో గవర్నర్ ద్వారా ఎంతమంది నామినేట్ చేయబడతారు? 2 మంది, 4 మంది, 6 మంది, 10 మంది. ఆన్సర్ 4 మంది. 30 మందిలో నలుగురిని గవర్నర్ నామినేట్ చేయగా మిగిలిన 26 మందిని వయోజన ఓటు హక్కు ద్వారా 5 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికవుతారు. జిల్లా మండలిలో గవర్నర్ చేత నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు, 3 సంవత్సరాలు. ఆన్సర్ గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. ఎన్నికైన సభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు కాగా నామినేట్ అయిన సభ్యులు గవర్నర్ విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటారు. ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా పరిధిలో వేర్వేరు గిరిజన తెగలు నివసిస్తుంటే గవర్నర్ అక్కడ వేటిని ఏర్పాటు చేయవచ్చు? ఉపజిల్లాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతీయ మండళ్లు, ప్రత్యేక గిరిజన గ్రామాలు ఏవి కావు. ఆన్సర్ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతీయ మండళ్లు. విభిన్న తెగలు ఉన్నప్పుడు వారి సంస్కృతి సాంప్రదాయాల రక్షణకు రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసే అధికారం గవర్నర్కు ఉంది. 6వ షెడ్యూల్ ప్రకారం కింద ఉన్న జిల్లా మరియు ప్రాంతీయ మండళ్లు కింది ఏ రకమైన అధికారులు ఉంటారు? 6వ షెడ్యూల్ కింద ఉన్న జిల్లా మరియు ప్రాంతీయ మండళ్లకు క్రింది ఏ రకమైన అధికారాలు ఉంటాయి? శాసనాధికారాలు, న్యాయ అధికారాలు, ఆర్థిక అధికారాలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఈ కౌన్సిళ్లకు భూమి, అడవులు, వివాహాలు, గ్రామీణ పరిపాలనపై చట్టాలు చేసే అధికారం, స్థానిక వివాదాలను పరిష్కరించే కోర్టుల స్థాపనా అధికారం మరియు పన్నులు వసూలు చేసే అధికారాలు ఉంటాయి. జిల్లా మండళ్లు చేసే చట్టాలు అమలులోకి రావడానికి ఎవరి ఆమోదం తప్పనిసరి? జిల్లా మండళ్లు చేసే చట్టాలు అమల్లోకి రావడానికి ఎవరి ఆమోదం తప్పనిసరి? రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోంమంత్రి. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్. 6వ షెడ్యూల్డ్ పరిధిలోకి జిల్లా లేదా ప్రాంతీయ మండళ్లు రూపొందించిన ఏ చట్టమైనా గవర్నర్ సంతకం చేసిన తర్వాతే అమల్లోకి వస్తుంది. అస్సాం రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి జిల్లాలకు సంబంధించి పార్లమెంట్ చేసే చట్టాలు అన్వయంపై తుది నిర్ణయం ఎవరిది? భారత రాష్ట్రపతి, అస్సాం గవర్నర్, సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి. ఆన్సర్ అస్సాం గవర్నర్. అస్సాంలోని పార్లమెంటు చట్టాలు ఆయా గిరిజన ప్రాంతాలకు వర్తించాలా వద్దా అనేది గవర్నర్ నిర్ణయిస్తారు. అయితే మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల విషయంలో అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలకు పార్లమెంటు చట్టాల వర్తింపును నిలిపివేసే లేదా మార్చే అధికారం ఎవరికి ఉంది? ఆయా రాష్ట్రాల గవర్నర్లకు, భారత రాష్ట్రపతికి, కేంద్ర గిరిజన మంత్రికి, లోక్సభ స్పీకర్కు. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. అస్సాం మినహా మిగిలిన 3 6వ షెడ్యూల్ రాష్ట్రాల్లో కేంద్ర చట్టాల వర్తింపుపై నిర్ణయాధికారం రాష్ట్రపతికి ఉంటుంది. జిల్లా మండళ్ల యొక్క ఆర్థిక ఖాతాలు ఎవరి ఆడిట్ చేస్తారు? స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, కాగ్, ప్రైవేట్ చార్టర్ అకౌంటెంట్స్, గవర్నర్ నియమించిన కమిటీ. ఆన్సర్ కాగ్. రాజ్యాంగం ప్రకారం కాగ్ నిర్దేశించిన ఫార్మాట్లోనే ఈ మండల అకౌంట్ ఆడిట్ నిర్వహించబడుతుంది. 6వ షెడ్యూల్లోని స్వయం ప్రతిపత్తి జిల్లాల పరిపాలనను పరిశీలించడానికి ఒక కమిషన్ నియమించే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్కి, కేంద్ర గిరిజన కమిషన్కు, సుప్రీంకోర్టుకు. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్కు. 6వ షెడ్యూల్లోని పారా 14 ప్రకారం జిల్లా మండళ్ల పనితీరును నివేదించడానికి గవర్నర్ ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు. గవర్నర్ ఏ కమిషన్ నివేదిక ఆధారంగానైనా ఒక స్వయం ప్రతిపత్తి జిల్లా లేదా ప్రాంతీయ మండలి రద్దు చేయవచ్చా? రద్దు చేయలేరు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో రద్దు చేయవచ్చు, నేరుగా రద్దు చేయవచ్చు, పార్లమెంటు ముందస్తు అనుమతి కావాలి. ఆన్సర్ రాష్ట్ర శాసనసభ ఆమోదంతో రద్దు చేయవచ్చు. గవర్నర్ నియమించిన కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర శాసనసభ ముందస్తు అనుమతితో కౌన్సిల్ను రద్దు చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 6వ షెడ్యూల్డ్ పరిధిలో మొత్తం ఎన్ని స్వయం ప్రతిపత్తి జిల్లా మండళ్లు పనిచేస్తున్నాయి? 5, 10, 12, 15. ఆన్సర్ 10. అస్సాంలో 3, బోడోల్యాండ్, కర్బీ ఆంగ్లాంగ్, దిమా హసాయో. మేఘాలయలోని 3, కాశీ, జైంతియా, గారో. మిజోరాంలో 3, చక్మా, లాయ్, మారా. త్రిపురలో 1, త్రిపుర గిరిజన ప్రాంత కౌన్సిల్ చొప్పున మొత్తం 10 ఉన్నాయి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అస్సాం లోపల ఒక స్వయం ప్రతిపత్తి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు లభించింది? 244, 244A, 248, 275. ఆన్సర్ 244A. 1969లో చేసిన 22వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 244Aను చేర్చారు. దీని ద్వారా మేఘాలయ మొదట అస్సాం
లో ఉపరాష్ట్రంగా ఏర్పాటు చేశారు. తర్వాత పూర్తి రాష్ట్రం అయింది. 5వ షెడ్యూల్ మరియు 6వ షెడ్యూల్ మధ్య గల ప్రధాన తేడా ఏమిటి? 5వ షెడ్యూల్కు కేంద్ర చట్టాలు వర్తించవు. 6వ షెడ్యూల్కు వర్తిస్తాయి. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో సలహా మండళ్లు ఉంటే 6వ షెడ్యూల్లో స్వయం ప్రతిపత్తి చట్ట సభలు ఉంటాయి. 5వ షెడ్యూల్కు రాష్ట్రపతి బాధ్యుడు. 6వ షెడ్యూల్కు ప్రధానమంత్రి బాధ్యుడు. ఏ తేడా లేదు. ఆన్సరు 5వ షెడ్యూల్ ప్రాంతాలలో సలహా మండళ్లు ఉంటే 6వ షెడ్యూల్ ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తి చట్ట సభలు ఉంటాయి. 5వ షెడ్యూల్ ప్రకారం కేవలం 5వ షెడ్యూల్ కేవలం సలహాపూర్వకమైనది. కానీ 6వ షెడ్యూల్ కింద ఉన్న కౌన్సిళ్లు సొంతగా చట్టాలు చేసుకునే శాసన అధికారాలు ఎక్కువ ఉంటాయి. 5వ షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ వ్యవస్థను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం ఏది? బలవంతరాయ్ మెహతా, పెసా, అశోక్ మెహతా, గిరిజన హక్కుల చట్టం 2006. ఆన్సరు పెసా చట్టం. పెసా అనగా ప్రొవిజన్స్ ఆన్ ద పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. ఇది 5వ షెడ్యూల్ రాష్ట్రాల్లోని గిరిజన గ్రామ సభలకు అపారమైన అధికారాలు ఇచ్చింది. 5 నిమిషాలు అయిపోతాయి ఇంకా. 38, 50గా 38 అయినా ఇంకా 10. ఈ అమ్మాయి లోపల మొదలు పెట్టింది. లపలప కొడుతుంది ఏంటంటున్నా. పెసా చట్టం ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది? డేబర్ కమిషన్, దిలీప్ సింగ్ బూరియా కమిటీ, ఎల్.ఎం. స్వింగి కమిటీ, ధంగన్ కమిటీ. ఆన్సర్ దిలీప్ సింగ్ బూరియా కమిటీ. బూరియా కమిటీ 1995లో ఇచ్చిన నివేదిక ఆధారంగా 1996లో పెసా చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పెసా చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో క్రింది ఏ అంశంపై గ్రామ సభకు ముందస్తు అనుమతి ఇచ్చే అధికారం ఉంది? మైనర్ ఖనిజాల లీజు కేటాయింపు, భూసేకరణ మరియు గిరిజనుల పునరావాసం, మద్యపాన నిషేధం లేదా నియంత్రణ. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. పెసా చట్టం ద్వారా గిరిజన గ్రామ సభలకు తమ ప్రాంతంలోని జంగల్ జమీన్ పై పూర్తి నియంత్రణ లభించింది. 6వ షెడ్యూల్లోని నిబంధనలను సుప్రీంకోర్టు ఏ పేరుతో అభివర్ణించింది? రాష్ట్రం వెలుపల రాష్ట్రం, రాజ్యాంగం లోపల రాజ్యాంగం, కేంద్రపాలిత ప్రాంతాలు, సమాఖ్య సార్వభౌమత్వం. ఆన్సర్ రాజ్యాంగం లోపల రాజ్యాంగం. 6వ షెడ్యూల్ ప్రాంతాలకు ఉన్న అపరిమిత స్వయం ప్రతిపత్తి స్వభావాన్ని బట్టి న్యాయస్థానం దీనిని రాజ్యాంగం లోపల రాజ్యాంగం అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి? 4, 5, 6, 9. ఆన్సర్ 5. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి. 6వ షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాలు మొత్తం మైనర్ ఖనిజాల కోసం లైసెన్సులు లేదా లీజులు మంజూరు చేయడం ద్వారా వచ్చే రాయల్టీ ఎవరికి బదిలీ చేస్తారు? కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత జిల్లా మండలికి, కేవలం రాష్ట్ర ఖజానాకు, గిరిజన మంత్రులకు. సంబంధిత జిల్లా మండలికి. లీజుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని జిల్లా మండళ్లకు రాయల్టీ రూపంలో ఇవ్వాలని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. జిల్లా మండలి పరిధిలో ప్రాథమిక పాఠశాలలో, మార్కెట్లు, రోడ్లు రవాణాను స్థాపించే మరియు నిర్వహించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా మండలికి, కేంద్ర ప్రభుత్వానికి. ఆన్సర్ జిల్లా మండలికి. స్థానిక అభివృద్ధి మరియు విద్యా వసతుల కల్పన బాధ్యత 6వ షెడ్యూల్ ప్రకారం పూర్తిగా జిల్లా మండలిదే. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రత్యేక నిధులను విడుదల చేస్తుంది? 265, 275, 1, 280, 300. ఆన్సర్ ఆర్టికల్ 275, 1. ఆర్టికల్ 275, 1 ప్రకారం 5 మరియు 6 షెడ్యూల్ ప్రాంతాల్లో పరిపాలనా ప్రమాణాలను పెంచడానికి కేంద్రం నుండి ప్రత్యేక గ్రాంట్లు అందుతాయి. షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను ఆచార వ్యవహారాలు, సామాజిక చట్టాలు మరియు సాంప్రదాయ న్యాయాన్ని సమీక్షించే బాధ్యత ఎవరిది? సాధారణ సివిల్ కోర్టులది, గ్రామ సభ మరియు జిల్లా ప్రాంతీయ మండళ్లది, కేవలం హైకోర్టులది, పోలీస్ శాఖది. ఆన్సర్ గ్రామ సభ మరియు జిల్లా ప్రాంతీయ మండళ్లది. 5వ షెడ్యూల్లోని పెసా చట్టం మరియు 6వ షెడ్యూల్లోని నిబంధనలు గిరిజన ప్రాంతాల సాంప్రదాయ చట్టాలకు ప్రాధాన్యతను ఇస్తాయి. 6వ షెడ్యూల్ కింద ఉన్న అటానమస్ కౌన్సిల్ పరిధిలో కోర్టులు తీర్పులపై అప్పీళ్లను విచారించే అధికారం ఎవరికి ఉంటుంది? నేరుగా సుప్రీంకోర్టుకు, గవర్నర్ నిర్దేశించిన విధంగా హైకోర్టుకు, జిల్లా సెషన్స్ కోర్టుకు అప్పీళ్లకు అసలు అవకాశమే లేదు. ఆన్సర్ గవర్నర్ నిర్దేశించిన విధంగా హైకోర్టుకు. ఈ కౌన్సిల్ కోర్టులపై న్యాయపరమైన పర్యవేక్షణ కేవలం హైకోర్టు లేదా రాష్ట్రపతి, గవర్నర్ పేర్కొన్న కోర్టులకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు భూమిని బదిలీ నిషేధించే
అధికారం గవర్నర్కు ఉంది. ఈ నిబంధనకు సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసులో సమర్థించింది? సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, లీలాధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఆన్సర్ సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు భూమి అనే పదంలో ప్రభుత్వ భూమి కూడా భాగమేనని పేర్కొంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లేదా ప్రైవేటు భూములు మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం చెల్లదని తీర్పు ఇచ్చింది. 5వ షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణ కూడా ఇది అత్యంత కీలకమైన కేసు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలను పునర్వ్యవస్థీకరించే లేదా వాటి సరిహద్దులను మార్చే చట్టపరమైన అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి, సంబంధిత రాష్ట్ర గవర్నర్కు, కేంద్ర పార్లమెంటుకు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర గవర్నర్కు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పారా 1 ప్రకారం ఈ 4 రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తి గల జిల్లాలుగా ప్రకటించే, వాటి సరిహద్దులను పెంచే, తగ్గించే లేదా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పూర్తి స్పష్టమైన అధికారం కేవలం రాష్ట్ర గవర్నర్కు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244A ప్రకారం అస్సాంలోని కొన్ని గిరిజన ప్రాంతాలను కలిపి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం మరియు దానికి సరిపడే ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? అస్సాం రాష్ట్ర శాసనసభ, భారత పార్లమెంట్, భారత రాష్ట్రపతి, గిరిజన సలహా మండలి. ఆన్సర్ భారత పార్లమెంట్. 1969లో 22వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 244Aని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం అస్సాం రాష్ట్రం లోపలనే ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంలో ఉపరాష్ట్రం లాంటి వ్యవస్థను, ఒకదానిని కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ లేదా శాసనసభ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. 5వ షెడ్యూల్ మరియు 10వ భాగం నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ నిబంధన దేన్ని సూచిస్తుంది? రాష్ట్ర పూర్తి సార్వభౌమాధికారాన్ని, సాధారణ సమాఖ్య సూత్రాల ఉల్లంఘనను, షెడ్యూల్డ్ ప్రాంతాల సంక్షేమంపై కేంద్రానికి ఉన్న ప్రత్యేక కార్యనిర్వాహక బాధ్యతను, కేవలం సిఫార్సులను మాత్రమే. ఆన్సర్ షెడ్యూల్డ్ ప్రాంతాల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక కార్యనిర్వాహక బాధ్యతను. సాధారణంగా రాష్ట్ర జాబితాలో అంశాలపై రాష్ట్రాలదే పూర్తి అధికారం ఉంటుంది. కానీ 5వ షెడ్యూల్ పారా 3 ప్రకారం వెనుకబడిన గిరిజన ప్రాంతాల సంక్షేమము, పరిపాలన సక్రమంగా సాగటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆదేశాలు ఇచ్చే ప్రత్యేక కార్యనిర్వాహక అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇవి రాజ్యాంగంలో 10వ భాగానికి 5, 6 షెడ్యూళ్లకు సంబంధించి ముఖ్యమైన బిట్లు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.